ఎస్, జనరల్ గా మీరందరూ తెలుసు, కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ మన ఇండియన్ కరెన్సీని అదర్ కరెన్సీగా లైక్ బిట్ కాయిన్ అయితే మన దగ్గర బ్యాన్ అండి. యాక్చువల్ గా యుఎస్ కానీ డాలర్స్ కానీ చైనా రూపీస్ కానీ పౌండ్స్ కానీ మార్చాలని ట్రై చేస్తుంటారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఆర్బీఐ ఒక 2026 మార్చ్ లో ఒక డైరెక్షన్స్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఇండివిజువల్స్ కి కానీ కంపెనీస్ కానీ ఫార్మ్స్ కానీ ఈజీ మెథడాలజీ రావడానికి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం, ఆర్బీఐ డైరెక్షన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం ఎందుకు ఫాలో అవ్వాలని తెలుసుకుందాం. ఏమేమి లీగల్ ఇష్యూస్ ఉన్నాయంటే దీంట్లో కంప్లైయన్స్ అండ్ ఎన్ఓపి లిమిట్స్, క్రాస్ బార్డర్ రిపోర్టింగ్స్ అండ్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ మన డబ్బు ఏదైనా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కాకుండా ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ గైడ్ లైన్స్ అన్ని ఉపయోగపడతాయి. అండ్ ఎందుకు ఆర్బీఐ హ్యాస్ టేకెన్ దిస్ డిసిజన్, మోడరేషన్ ఆఫ్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మార్కెట్ స్టెబిలిటీ, ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ ఫాలో కావడానికి ఆర్బీఐ డిసిజన్ తీసుకుంది. ఇది ఇండివిజువల్ గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఫాస్టర్ రెమిటెన్సెస్, మీ ఫ్యామిలీ పర్సన్ ఎవరో ఫ్రెండ్ బయట ఉంటాడు, ఆయన మీకు ఒక సడన్ గా ఒక $10,000 వేయాలి. సో ఈ ఆర్బీఐ డైరెక్షన్స్ చేయడం వల్ల, ఫాలో అవ్వడం వల్ల మనకు ఆ రెమిటెన్స్ అనేది ఈజీగా వస్తుంది. క్లియర్ నామ్స్ అండ్ కంపెనీస్, ఒక సింప్లిఫైడ్ రెడ్యూస్డ్ పెనాల్టీస్ కూడా కంపెనీస్ కూడా ఉపయోగపడుతుంది బికాస్ కంపెనీ టు కంపెనీ ట్రాన్సాక్షన్. అండ్ ఎంఎన్సి ట్రెజరీ నెట్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ చేయడం వల్ల ఈజీ ఫ్లో ఆఫ్ మనీ వితౌట్ ఫాలోయింగ్ ప్రాసెస్ ఆఫ్ లా, వితౌట్ వయోలేటింగ్ ఎనీ లా, ఎయిదర్ ఇండియన్ లా ఆర్ అదర్ ఫైనాన్షియల్ లా. సో ఇలాంటి డైరెక్షన్స్ అన్ని మీరు ఫాలో అయితే ఇండివిజువల్ కానీ కంపెనీస్ కానీ ఎంఎన్సీస్ కానీ చాలా మంచి చేకూరుతుంది. మీకు ట్యాక్సెస్ కూడా ఎక్కడ కట్ కావు అనమాట. సో మీరు ఫైనాన్షియల్ కూడా లాస్ కారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ యువర్ డాక్టర్ కర్ణం రాజేష్ కుమార్, ఇంటర్నేషనల్ లాయర్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ యూనిట్. థ్యాంక్ యూ.